రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. విద్యార్థినుల వద్ద ప్రిన్సిపల్ అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ గురుకుల డిగ్రీ విద్యార్థినిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు ఆమెపై తిరగబడ్డారు. పోలీసులు కొంతమంది విద్యార్థినులను బలవంతంగా వాహనంలో తీసుకుని వెళ్లిపోయారు. రహదారిపై ధర్నా చేపట్టడం వల్ల షాద్నగర్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు కదిలేది లేదని విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళ దగ్గర 10,000 తీసుకుంటది. వాళ్ళని ఏమంటది అంటే 1,00,000 ఇవ్వండి, నాకు ఎక్కడి నుంచి 1,00,000 తీసుకొని వస్తారు? ఎందుకు తీసుకొని వస్తారు? ఎగ్జామ్ ఫీజు 2,000 అయినప్పుడు ఆమె ఎందుకు ఇస్తారు 10,000? మా ఎగ్జామ్ ఫీజు కూడా మేము 5th సెమ్ ఎగ్జామ్ ఫీజు కూడా మేమే కట్టుకున్నాం. ఒక్కొక్కసారి రికార్డులు కూడా మేమే తీసుకుంటాం. మేము పూర్ స్టూడెంట్స్, మేము ఎందుకు జాయిన్ అయినాం గురుకులాలలో?